నమస్కారం. వెలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. ప్రతి ఇంటికి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. చీఫ్ విప్ జీవి. రాష్ట్రంలో వైకాపా అనేది ముగిసిన అధ్యాయం. జగన్ రెడ్డి తిరిగి అధికారంలో రావడం పగటి కల అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల కార్యాలయంలో కొందరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు 25 లక్షల విలువైన చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గడిచిన ఒక ఏడాదిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 50,250 మందికి 394 కోట్ల సీఎం ఆర్ఎఫ్ ద్వారా అందించామన్నారు. సగటున సంవత్సరానికి 179 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు సీఎం రిలీఫ్ ఫండ్లో. ఆరోగ్యశ్రీ బిల్లులు హాస్పిటల్కి అందజేయలేకపోయారు. చాలా మంది ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్లో చేరి ఇబ్బంది పడ్డారు. మేము వైద్యం అందించలేమంటే గత ప్రభుత్వంలో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 179 కోట్లు ఇస్తే ఈరోజు డబల్ కంటే ఎక్కువ ఇచ్చారు. ఈరోజు 394 కోట్లు మొదటి సంవత్సరంలో ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున ఇవ్వడం అభినందనలు. వినుకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లా తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి అత్యవసరంగా హాస్పిటల్లో ఉంటే కనీసం హాస్పిటల్లో కట్టడానికి డబ్బులు తక్కువైతే వెంటనే 24 గంటల్లో వెంటనే ఎల్ఓసి ఈరోజు అప్రూవల్ ఇస్తున్నారు చంద్రబాబు గారు. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇమ్మీడియట్గా ఇష్యూ చేసేస్తున్నారు ఒక్క రోజులోనే. మరి ఆ విధంగా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ సెల్ ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ కోసం ఎల్ఓసీలు అత్యవసరంగా ఇవ్వడానికి వెళ్తే ఆ గంటలను ఇచ్చేస్తున్నారు ఎల్ఓసి. ఆ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడారు. ప్రాణం చాలా విలువైంది. ఆ ప్రజల ప్రాణాలను కాపాడటం ఒక బాధ్యతగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరించడం మరి ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, పోలీసులు సైకోల్లాగా వ్యవహరిస్తున్నారు, పోలీసుల సంగతి తేలుస్తాం, మేమున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు పోలీసులు, ఇప్పుడు అందరు జైల్లో పెడుతున్నారని చెప్పేసి పోలీసుల మీద అన్యాయంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తా ఉంటున్నాడు. ఏంటి మీరు తేల్చేది? ఎక్కడ మీరు అధికారంలోకి వచ్చేది? మీకు అధికారం ఇస్తే రపరపలాడిచ్చారు, వేట కొడవలతో నరికిచ్చారు. బీసీలని జల్లయ్య లాంటి వాళ్ళని, చంద్రయ్య లాంటి వాళ్ళని రాష్ట్రంలో అనేక మంది బీసీలని పొట్టలు పెట్టుకున్నారు. దళితుల్ని అనేక మందిని హత్య చేశారు, చంపి పార్సిల్ పంపించారు తల్లిదండ్రులకి. ఇవన్నీ చూసి దళితుల మీద మీరు చేసిన దాడులకి, బీసీల మీద మీరు చేసినటువంటి హత్యలు, అరాచకాలు, మైనార్టీల మీద చేసినటువంటి దాడులు, ఇంత పెద్ద ఎత్తున మీరు దుర్మార్గాలు చేశారు కాబట్టే ప్రజలు మీకు ఈ శిక్ష వేశారు. 151 సీట్లు ఒక్క అవకాశం ఉంటే ఇచ్చిన మీకు ఈరోజు 11 సీట్లు దిక్కు లేకుండా పోయిందంటే, ఈరోజు 11 సీట్లు ఇచ్చారంటే ఇంకెక్కడ మీరు అధికారంలోకి వచ్చేది భవిష్యత్తులో? ఇప్పుడు కూడా తేలుస్తాం, రేపు మా ప్రభుత్వం వస్తే వాళ్ళంతా చూస్తాం, వీళ్ళంతా చూస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే, గతంలో 5 ఏళ్ళు మీరు చేసింది అభివృద్ధి కాదు, వినాశనం చేశారు. 5 ఏళ్ళు కక్ష సాధింపు చర్యలు చేశారు. 2 మీరు చేసింది, 1 దోపిడీ, అవినీతి దోపిడీ, 1000 కోట్లు దోచేశారు. 2వది మీరు చేసింది అరాచకాలు, హత్యలు మీరు చేసింది. అందుకు ప్రజలు మీకు విధించినటువంటి శిక్ష 151 నుండి 11 సీట్లు. ఇదే విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు ఇదే విధంగా ఇదే పందాల పోతే ఈసారి చెప్తున్నా నేను, ఒక్క సింగిల్ సీట్ రాదు ఈసారి.
ఏంటి మీరు బెదిరించేది పోలీసుల్ని? ప్రతిపక్షంలో ఆ రోజు మేము ఉన్నప్పుడే మీ బెదిరలా ప్రజలు. మీకు మీ అరాచకాలు చూసి ప్రజలు ఓటు అనే వజ్రాయుధం ద్వారా మీకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ సంగతి తేలుస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తాం, రేపు వచ్చేది మాది అధికారం అని పగటి కళ్ళ కట్టున్నాడు జగన్. పగటి కళ్ళు మానండి. ఈసారి నేను చెప్తున్నా మీకు సింగిల్ డిజిట్ రాదని. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 పథకాలు, 3000 పెన్షన్ 4000 మొదటి నెల నుండి ఇస్తున్నారు చంద్రబాబు గారు. మీరు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతారా? 1000 రూపాయలు పెంచుతామని మోసం చేసి కేవలం 250 రూపాయలు పెంచారు సంవత్సరానికి. 1000 పెంచడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. కానీ మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి సారథ్యంలో ఒకే నెలలో మొదటి నెల నుండి 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. దివ్యాంగులకు 3000 పెన్షన్ 6000 చేశాం. మీరు ఎప్పుడైనా చేశారా? వనరులు దోచుకున్నారు తప్ప ఎప్పుడైనా సంక్షేమం పెద్ద ఎత్తున ఇచ్చారా? అమ్మఒడి 4 లక్షల మందికి ఎందుకు ఎగ్గొట్టారు? ఈరోజు తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం ఇస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మీరు కనీసం 5 ఏళ్లలో 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రజలకి, మహిళలకి, ఎవరికన్నా? ఇంకా ఎన్ని అరాచకాలు చేసినటువంటి వాళ్ళు. స్థానిక శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నెహ్రూ యువ కేంద్రం గుంటూరు వారి సహకారంతో నేచురల్ హెల్త్ కేర్ సెక్రటరీ ఎన్ భగవాన్ దాస్ ఆధ్వర్యంలో ప్రపంచ యువ స్కిల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ దాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు చదువుతో పాటు అదనపు స్కిల్స్ కూడా నేర్చుకోవాలని, అందులో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం, చిత్రలేఖనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కోర్సెస్, స్పోర్ట్స్ మొదలగునవి నేర్చుకోవాలన్నారు. ఇవి వారికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గజవల్లి సుబ్బయ్య హాజరయ్యారు. గజవల్లి వెంకట సుబ్బయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ఒక నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టుకొని ఎలా సాధించాలి, కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, కేవలం మార్కులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద అవగాహన కల్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా మండల కేంద్రమైన సావలపురంలోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడుతున్న ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్హత ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారంతా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గం మొత్తంలో ఎవరు ఇంటి స్థలాలు, కార్డులు కావాలన్నా వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలకే వెళ్లి నేరుగా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఇళ్ల స్థలాలు లేని పేదలు చాలా మంది ఉన్నారని, వారికి సెంటు సరిపోదని కనీసం 3 సెంట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని, రానున్న 2 ఏళ్లలో ఇళ్ల స్థలాలు అర్హులకు విడతల వారీగా ప్రభుత్వం ఇవ్వనుందని, దీనిలో భాగంగా ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు పేదలు చాలా మంది ఉన్నారు. 1 సెంటు సరిపోదు, కనీసం 3 సెంట్లు అవసరమని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన. దాని ప్రకారం రానున్న 2 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇస్తాం. గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కొద్దిమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. సుపరిపాలన తొలడుగు ఈ కార్యక్రమంలో అనేక గ్రామాలు వెళ్ళాము. కొంతమంది పేద ప్రజలు మాకు ఇంకా రేషన్ కార్డు లేదు, గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇవ్వలేదో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో
అర్హత ఉన్న పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి తర్వాత పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది. ఇల్లు బిల్లులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రేపు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఇల్లు బిల్లులు కూడా అందించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి సంక్షేమంతో పాటు ప్రతి పౌరుడికి న్యాయమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగానే ప్రజా దర్బార్ల ద్వారా గణనీయమైన మార్పు తీసుకుని వస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై 185 అర్జీలు వచ్చాయి. అవన్నీ ఓపికగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హామీ ఇచ్చారు. విద్యుత్, రెవెన్యూ సమస్యలు, పింఛన్లు సహా తదితర అంశాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో అప్పటికప్పుడే కొందరి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.